జనరల్గా సినిమాల్లో స్త్రీ పాత్రలు మీద అంటే డైరెక్టరు ప్రొడ్యూసరు వాళ్ళు ఆ హీరోయిన్ క్యారెక్టర్లు డిజైన్ చేస్తారు. కాదు సార్, ఫస్ట్ రైటర్ డిజైన్ చేస్తారు. రైటర్ సబ్జెక్ట్ ఇస్తాడండి. సబ్జెక్ట్లోనే ఆ సబ్జెక్ట్కి అంటే స్క్రీన్ ప్లే అనేది మీరు నేనేమంటున్నానంటే ఒక కథ ఎన్నుకుంటున్నప్పుడే మీకు టోనాలిటీ సెట్ అయింది సార్. ఓకే, రైటరు డైరెక్టరు ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ కూడా కొంత ఉంటుంది. రైట్, కరెక్ట్. ఆర్టిస్ట్ ఏంటి, చెప్పిన పని చేసి వెళ్ళిపోతారు. తనకు వాళ్ళకి ఏం కావాలో అది యాక్ట్ చేసి సెలెక్షన్లో ఉంటారు కదా సార్ ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ సార్, నేను మీకు వచ్చి కథ చెప్పాను, మీరు నాకు నచ్చింది మీరే కదా సార్ చెప్పేది నాకు. అంటే అందరికీ ఆ ఫ్రీడమ్ ఉండదు కదండి. ఎక్స్ప్రెషన్ అంటే నాకు ఇది నచ్చలేదు అని చెప్పేంత ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఫ్రీడమ్ అందరికీ ఉంది సార్. ఆ ఫ్రీడమ్కి ఒక కాస్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా పెద్ద డైరెక్టర్ అనుకోండి, మీరు అప్కమింగ్ ఆర్టిస్ట్ అనుకోండి, మీకు కూడా నచ్చలేదు, మీకు నచ్చలేదు అంటే సరే అయితే నేను ఇంకొని పెట్టుకుంటాను అంటే దానికి ఒక కాస్ట్ ఉంది. అంటే మీకు ఫ్రీడమ్ లేదని మీరు అనకండి, మీకు ఫ్రీడమ్ ఉంది, కానీ ఆ స్టెప్ చేసుకునే ధైర్యం ఉందా, ఆ పరిస్థితులను ఎన్నుకునే స్తోమత ఉందా మీకు, ఈ రెండు వస్తాయి. అంతే కదా సార్. మన తెలుగు సినిమాల్లో స్టార్డమ్ ఉన్న కాదండి, స్టార్డమ్ ఉన్న సినిమాల్లో హీరోయిన్స్ కి ఆ ఛాన్స్ ఉందా? నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే పదే చెప్తున్నాను. మీకు ఆ సినిమా వదులుకునే అవకాశం ఉంది, వదులుకోండి. మీకు డబ్బులు కావాలి. నేను అదే అంటున్నాను సార్, మీరు ఫ్రీడమ్ ఉందా అన్నారు అంటే ఎవడు గన్ పెట్టుకొని మీరు చెయ్యాలి అని చెప్పట్లేదు కదా సార్. మా అయితే మీరు 2 కోట్లు అంటారు సార్, నేను చేయను అంటారు. మీరు ఇదిగో అమ్మ కాదు, ఇంకో ₹1 తీసుకుని చెయ్యి బాగుంటుంది అని అంటాను. మీరు కాదనే ధైర్యం ఉందా మీకు? మరి అయిపోయింది, మరి ఇంకెక్కడ ఫ్రీడమ్ సార్? మీరు కాదనండి. ఎందుకంటే కాదన్న హీరోయిన్స్ ఉన్నారు సార్, ఎందుకు లేరు? చాలా రేర్ కదా, 99% ఎవరు. నేను అదే అంటున్నాను సార్. సో మీరు ఫ్రీడమ్ లేదని అనకండి సార్, అది ఎన్నుకునే ధైర్యం తక్కువ మందికి ఉందని చెప్పండి సార్, అది నేను ఒప్పుకుంటాను. సో నిజమే, ఆ ధైర్యం అయితే నాకు తెలిసి మన తెలుగులో ఎవరికి లేదు. తప్పేం లేదు సార్, మీకేం కావాలో మీరు చేయొచ్చు. ఇక్కడ ఏం రూల్ ఏం లేదు కదా. అంటే ఇదంతా ఎందుకు అడుగుతున్నా అంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ మీద విమర్శలు వచ్చినప్పుడు ఒక్క క్యారెక్టర్ చేసిన వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు కదా, అందుకని. సార్ టార్గెట్ జనాలు ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదు అనేది మనకు కంట్రోల్ లేదు సార్. ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చిందంటే జనాలు ఏమైనా అనగలరు సార్. యూ కెనాట్ పుట్ అ రూల్ దట్ మీరు ఇదే అనండి, మీరు అదే అనండి, మీరు అనండి, మీరు అనకూడదు, అది లేదు కదా సార్. మీరు ప్రోడక్ట్ పబ్లిక్లోకి వదిలేశారు అంటే ఎవడైనా ఏదైనా అనొచ్చు, ఏ రాయైనా వేయచ్చు. అది నిలబడి తీసుకునే ధైర్యం మీకు ఉండాలి. ఇప్పుడు నేను జబర్దస్త్ చేసినప్పుడు బండబూతులు తిట్టారు సార్, నేను అవునండి తప్పు నాదే, నేను మేడ్ బ్యాడ్ ఫిల్మ్, మీ అందరిని డిసప్పాయింట్ చేశాను, నేను తీసుకున్నానుగా, అంతే. ఎందుకు అలా ఎలా అంటారండి, నేను అలా మొదలైన చేశాను, నేను మరీ అంత బ్యాడ్గా తీయలేదు డైరెక్టర్ అంటే ఎవడు పెట్టమన్నాడు పబ్లిక్ సినిమాని. సో నేను ఇఫ్ ఐఎమ్ అ పబ్లిక్ ఫిగర్, మీరు నాకు ఫేమ్ ఇచ్చినప్పుడు, నాకు మంచి పేరు ఇచ్చినప్పుడు, నేను అక్కడ నిలబడి మీరు తిట్టితే కూడా నేను పడాలి. నేను పడను అన్నప్పుడు మరి అది కూడా తీసుకోవద్దు, అంతే కదా సార్. ఓకే, సో జబర్దస్త్ కాకుండా వేరే ఏ సినిమాకైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారండి? తిట్లా అండి, అన్ని మనిషి చక్రంలో కొంతమందికి నచ్చలేదు సార్, కొంతమందికి విపరీతంగా నచ్చింది. బట్ అఫ్ కోర్స్ జబర్దస్త్ తిట్టినట్టు తిట్టలేదు, జబర్దస్త్ కోపం వచ్చింది జనాలకి. సో నాకు కూడా అంటే అది నా తప్పే. సో ఎందుకు అనేది అనలైజ్ చేసుకున్నారా? నేను ఆ సినిమా చేయకూడదు, నా కథ కాదు. నేను ఎవరో మాటలు విని నేనేదో భయపడి భయంతో చేసిన సినిమా సార్ అది. భయంతో మీరు ఏది చేసినా బోల్తా పడతారు మీరు. సో నేనేమంటున్నానంటే తప్పులు జరుగుతాయి. భయం అప్పటికే ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చి. అవును సార్, నేను ఆల్రెడీ కాంట్రాక్ట్ సైన్ అయిపోయి ఉంది నాకు అప్పుడు చాలా ఎందుకులేండి ఇప్పుడు అన్ని చాలా ఇరుక్కున్నాను నేను అప్పుడు. సో కొన్ని చేయాల్సి వచ్చింది, చేశాను. బట్ అప్పుడు ఆ మెచ్యూరిటీ కూడా లేదు, ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, ఓకే డైరెక్టర్స్ కౌన్సిల్ యూనియన్కి వెళ్ళొచ్చు, అది తెలీదు మనకి. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన సక్సెస్ని ఎట్లా కాపాడాలన్న భయం వచ్చేసింది సార్. కానీ ఆ దెబ్బకి ఇంకా భయం పోయింది సార్. ఏముంది సార్, ఒక సూపర్ హిట్ ఇచ్చాము, ఒక అటర్ ఫ్లాప్ ఇచ్చాము, ఇంకా అంతకంటే ఏముంటుంది సార్. 0 అయింది, 100 అయింది, మధ్యలో ఇంకెక్కడో కొట్టుకుంటాం, అంతే కదా సార్. అంతే కదా.